సామాన్య కుటుంబంలో జన్మించిన సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి? సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. తమిళనాడులోని తిరుపూర్లో మే 4, 1957న జన్మించిన రాధాకృష్ణన్ వ్యాపార పరిపాలనలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా తన జీవితాన్ని ప్రారంభించి 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడయ్యారు. 1996లో రాధాకృష్ణన్ తమిళనాడులో బీజేపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరిగి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 మరియు 2007 మధ్య రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. 2016లో కొచ్చిలోని కాయిర్ బోర్డు చైర్మన్ గా నియమితులై 4 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 2020 నుంచి 2022 వరకు ఆయన కేరళకు బీజేపీ అఖిల భారత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఫిబ్రవరి 18, 2023న రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ కాకముందు దాదాపు ఏడాదిన్నర పాటు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చూశారు. రాధాకృష్ణన్ క్రీడాకారుడు. టేబుల్ టెన్నిస్ లో కళాశాల ఛాంపియన్. అలాగే ఆయనకు రన్నింగ్ రేస్, క్రికెట్, వాలీబాల్ అంటే కూడా ఇష్టం. తన అధికారిక హోదాల్లో వివిధ దేశాల్లో పర్యటించారు.